ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు ఉండే. మనం దిగిపోయే నాడు 2023లో వీళ్ళకి అప్పచెప్పిన నాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దానిలో లేదు. మన బట్టి పెట్టిన దానిలోనే ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు. మేము మీకు మళ్ళీ తిరిగి అప్పచెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని పెన్షన్లు ఇయ్యంగా, అన్ని మిత్తులు గట్టంగా తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. గా పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలనో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి కేసీఆర్ అప్లపాలు చేసిండు, కేసీఆర్ అప్లపాలు చేసిండు. ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ బయటపడతాయని చెప్పి నేను మాట్లాడినాక ఆ రోజు ఆయనతో ముఖ్యమంత్రి వచ్చి గిచ్చికాయం పెట్టుకొని ఆ అక్కలని 2 మాటలని ఇంకొక ఆయనతో ఎమ్మెల్యేతో మమ్మల్ని తిట్టిపించి బూతులు మాట్లాడించి ఈ చిల్లర పనులు చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటి, ఇంకా మనకు 4 ఏళ్ల కాలం ఉంది వచ్చే ఎలక్షన్కు. మనం చేయవలసింది వచ్చే జనరల్ ఎలక్షన్కు. మీకు ఉప ఎన్నిక వస్తుంది కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేది నేను చెప్పేది. వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల మనం చేయాల్సిందల్లా ఒకటి, మన కార్యకర్తలను, నాయకులను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసుకోవాలి. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాలి. అదే ఉల్లిగడ్డ కదా ఎట్లయితే ఒక్కొక్క పొర విప్పి మంచిగా నీట్గా చేయొచ్చో అట్లా ఒక్కొక్క విషయం కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రచారం విషయంలో అబద్ధాలు ఎన్నైతే వాళ్ళు ఆడుతున్నారో ఇప్పి చెప్పాలి. శిక్షణా తరగతి ప్రారంభించుకుందాం. మనకు అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చి అక్కడ కూడా లేదు. జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది. బ్రహ్మాండంగా నడుపుకుందాం. అక్కడే శిక్షణా తరగతులు పెట్టుకుందాం. మన వాళ్ళను కొత్త పిల్లలు, కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు. ఇంకొక ఆయన స్పీకర్ ఉండే, మంత్రి ఉండే, ఆయన వేయండు. ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ, ఆయన బిడ్డ మేయరు, ఆయన వేయండు. వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది. ప్రజల చైతన్యము, ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వీడో కూడా కాయగూరలు ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు, కూడా విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు, చీకట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా చీకట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మన్ను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికే. అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే
కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్ వాళ్ళని కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్ వాళ్ళని తీసుకుపోతా, ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వర రెడ్డి గారితో రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రండి. ముఖ్య నాయకులను ఒక 500-600 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా. కాబట్టి రండి. సార్ పొలం చూసినట్టుంటుంది, అందులో కూడా ఏదో బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఈ రోజు. ఇలా అడవి చూస్తే మన వాళ్ళందరూ పశాన్ అవుతారు. గిల్లుంటుడా కేసీఆర్. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతాయి. ఏమన్నారే ప్రగతి భవన్ గురించి, అందులో బంగారం బాత్రూమ్లోనే అన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో అన్నారు. 150 రూమ్లునే అన్నారు. నేను మొన్న బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లునే జర చూపెట్టకపోయినావు ఒకసారి అందరినీ విషయాన్ని అడిగి. ఏహే అని అవుతుంది. బంగారు బాత్రూమ్ ఏడునే చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసిరంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంక బిందెలని. ఎంత ఎట్లా తయారంటే, ఇదే రేవంత్ రెడ్డి ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి మనం పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదామనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇలా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ పర్మనెంట్ కాదు, ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలిస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకు కూడా గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాని పాత దాన్ని కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు అందులోనట. కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి. పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడున్నో తెలియదు కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనల్లా మంచోడనల్లా. సరే అయిపోయింది, ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక్కడ నేను లంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మంది చేసిన పని క్రెడిట్ కొట్టుడు అల్కట్ పని. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు అల్కట్ పని. ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు, ఆ సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇచ్చిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు, ఈ మనంగానే దవ్వుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇక మరి ఇంత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినావు. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గీత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇయ్యలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇజ్జత్ అవుతుంది కదా, ఇయ్యలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది. ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నట కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసినా అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కటింగ్ పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి. ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన, దయచేసి మీరు పల్లరాజేశ్వర రెడ్డి అనుకొని గ్రామ కమిటీల నుంచి
మండల కమిటీల నుంచి మొత్తం పటిష్టంగా పునర్నిర్మాణం చేయండి. ఎందుకంటే ఎన్నిక రాబోతున్నది. బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేయండి. కొత్త పాత అనే పంచాయతీ లేకుండా గట్టి వాళ్ళను ఉరుకులాడేటోళ్లను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.